హలో అండి. హలో మేడం. మీ పేరు? అరవింద్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ యూసుఫ్ కూడా ఏం చేస్తుంటారు? స్టడీ. మనకి పెహల్గామ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ గురించి వినగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్ మీది? 26 మంది ఇండియన్స్ని చంపేశారు నిర్దాక్షిణంగా. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? చాలా బాధగా అనిపిస్తుంది. మన ఇండియాలోనే వండుకుంటా మన వాళ్ళనే అటాక్ చేసేస్తారు. కాశ్మీర్ ఇండియాదే కానీ దాదాపు 50% పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఇండియా నుంచి కాశ్మీర్ని వేరు చేద్దామని చూస్తారు. మోడీ గారు అయితే యాక్షన్ తీసుకోవాలి తొందర. ఆల్రెడీ మనకి భారత్కి పాక్కి కూడా యుద్ధం అనేది జరగబోతుంది. సో యుద్ధం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరిగితే ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా గెలుస్తుంది. ఒక ఇండియన్గా మీరు పాల్గొంటారా? ఒకవేళ వార్ జరిగితే మీరు పాల్గొంటారా? ఎస్ మేడం, పాల్గొంటారు. సో దీనికి, ఈ యుద్ధానికి వెనకాల రాజకీయ హస్తం ఏమన్నా ఉందంటారా? ఉంది మేడం, ఉంది అనుకుంటున్నారు. అంటే ఏ పరంగా అనుకుంటున్నారు? అంటే ముందు ఎలక్షన్స్ ఉంటాయి కదా, దానికోసం కుట్రలాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? గవర్నమెంట్ ఇంకా ముందు భారత్ జోలికి పాక్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి అంటే కొద్దిగా ఆర్మీని స్ట్రాంగ్గా ఉంచాలి. ఆల్రెడీ ఇప్పటికే మనకి టిక్కా అనే ఆపరేషన్ అయితే మనకి ప్రవేశపెట్టడం జరిగింది. మోడీ గారు 5 స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు కదా. సింధు డ్యామ్ని స్టాప్ చేయడం కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది వెళ్ళిపోవడానికి. సో ఇంకా ఇలాంటి మీరు కోరుకుంటున్నారు మీ తరపు నుంచి? సారీ, అర్థం కాలేదు. గవర్నమెంట్ని ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? జమ్మూ కాశ్మీర్ అంటేనే ఎంత అందమైన ప్రదేశం, ఇప్పుడు వెళ్ళాలి అంటేనే ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలకు గురి అయిపోయారు. సో మీరు ఇంకా ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? ఏం చెప్పాలంటే కొద్దిగా ఆర్మీ స్ట్రాంగ్ చేయాలి. అక్కడ గవర్నమెంట్ని వాళ్ళతో మాట్లాడి కొద్దిగా పాకిస్తాన్ వాళ్ళందరినీ చూసుకొని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.